ఏమంటే మా ఫ్రెండ్ హలీం పాయింట్ ఓపెన్ చేశాడంట. ఫస్ట్ ఉపవాసం నుంచి పిలుస్తున్నాడు, నాకు టైం దొరకలా పోయడానికి. ఇప్పుడైతే వస్తానని చెప్పాను. మా వాడు డేర్ చేసి పెట్టినాడు అనమాట. హలీం ఫస్ట్ టైం కదరా మన చంద్రగిరిలో మా వాడు ఒకటే ఓపెన్ చేసింది. అందరు ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి మా వాడు షాప్. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. హలీం ఫ్లేవర్ అయితే నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. అసలు నమాజ్ ఏంటంటే అల్లాహు తాలా మన మీద 5 పూటల నమాజ్ అనేది ఫరజ్ చేశారు. ఫరజ్ అంటే ఖచ్చితంగా చదవాలన్నమాట. ఇప్పుడు ఆ 5 పూటలు చదివే నమాజులు ఏంటి, వాటి పేర్లు ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను. హలో బడీస్, నేను మీ ఎన్ఎస్ ఫుడ్డీ. వెల్కమ్ బ్యాక్ గైస్. టుడే డే 11 రోజా. టైం అయిపోతుంది, త్వరగా వెళ్ళి సెహరీ చేసేద్దాం. టుడే సెహరీ స్పెషల్ ఏంటో చూద్దాం. వేడి వేడి వైట్ రైస్, నెక్స్ట్ వచ్చి చుక్కాకు చట్నీ, నెక్స్ట్ వచ్చి టమాటా చట్నీ, నెక్స్ట్ వచ్చి పప్పు, నెక్స్ట్ వచ్చి బాయిల్డ్ ఎగ్స్, నెక్స్ట్ వచ్చి చల్లటి పెరుగు, నెక్స్ట్ వచ్చి పికిల్. ఇవన్నీ వాటి ఈరోజు టుడే స్పెషల్. సెహరీ చేసుకునేసి మసీద్ దగ్గరకు వచ్చాము నమాజ్ చదువుకోవాలని. నమాజ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా త్వరగా వెళ్ళి నమాజ్ చదువుకునేసి మిగతా విషయాలు మనం మాట్లాడదాం. నమాజ్ చదువుకొని ఇంటికైతే వెళ్తూ ఉన్నాము. ఈరోజుతో నిన్నటితోనే కాలేజ్ అయిపోయినాయి. ఇంకా హాలిడేస్ అనమాట. ఇంకా జాలీగా హ్యాపీగా ఉపవాసాలన్నీ మంచిగా పెట్టచ్చు అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళి ఈరోజు ఇంటికి వెళ్ళి పండుకుందాము. దానికంటే ముందు ఈరోజు టాపిక్ వచ్చి ఏంటంటే నమాజ్ అనేది మేము ఎన్ని పూటలు చేస్తాము, వాటి పేర్లు ఏంటనేది ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా చూపిస్తాను, అలానే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫుల్గా పడుకొని ఇప్పుడే నిద్రలేసాను. నేను, మా అన్న, మా తమ్ముడు మేము అందరం కలిసి మా విలేజ్లో ఉన్న కసుంబాయికి వెళ్తున్నాము. లాస్ట్ మన వీడియోలో కూడా చెప్పాం కదా, అక్కడికైతే వెళ్తూ ఉన్నాము. ఇంకా అక్కడికి వెళ్ళి వీడియో కంటిన్యూ చేద్దాం. నాకు తెలిసి ఈ టైంకే మీకు డౌట్ వస్తూ ఉండొచ్చు, ఏంటి బ్రో ఇట్లా ఉపవాసం పెట్టి బావిలో మునగచ్చా, వాటర్ తాగేవా అనేసి. మేము వెళ్ళే బావి మేము మునగమన్నమాట. మన నడుము దగ్గరికే వస్తుంది వాటర్, నోట్లోకి వాటర్ పోకుండా మునగతామన్నమాట. చాలా బాగుంటుంది. మీరు ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో పోయి చెక్ చేస్తే బావి ఎట్లుంటుందేమో తెలుస్తుంది. ఇప్పుడు కూడా మళ్ళా చూపిస్తాను, బావి చూడండి. ఇంకా నమాజ్కి ఇంకా టైం ఉంది కాబట్టి వచ్చాము. ఈ ఎండ చూడండి అసలు బీభత్సంగా ఉందనేసి వచ్చి కాసేపు మునిగేసి ఇంకా నమాజ్కి వెళ్ళిపోతాము. చూడండి వచ్చేసరికి బ్యాచ్ మునుగొస్తున్నారు నాయన. ఇంకొక బ్యాచ్ ఆడు ఇంకా రెడీగా ఉంది. మళ్ళా దీన్ని చూసి ఇంకా దీంట్లో మునగాలని ఆశ కూడా వెళ్ళిపోయింది. ఎండ అయితే బీభత్సంగా ఉంది అసలు. కాదు ఒక నిమిషం రా. రే ఇట్రారా. మీ సారికి పెడతానా ఉండు. పట్రా వన్ పట్టు. నీ పేరేంద్రా? ఏదో మీ ఇంగ్లీష్ సారికి పెడతాను. రండి. నువ్వు ఎవర్రా? నీ పేరు చెప్పరా? మీ ఇంగ్లీష్ సారికి పెడతాను. ఇవన్నీ పరిగెత్తున్నాడు చూడు. ఒకడు మధ్యాహ్నం నుంచి బాయిలకు వస్తారు. మీరు ఉండు, మీ సారికి పెట్టేస్తున్నాడు. ఉండురా. ఈడు ఆడంతా పిల్లలు చూడండి అసలు ఎట్ట భయపడిపోయినారో. వాళ్ళ సారికి చూపిస్తాను వీడియో అని చెప్తే ఒక్కొక్కటి ఎట్లా పరిగెత్తాడు అసలు. వీళ్ళంతా ఏమంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ హాలిడేస్ కాబట్టి పిల్లగాళ్ళందరూ స్కూల్ వదిలి వెంటనే ఇక్కడ వచ్చేస్తారు. ఇది మా ఊర్లో ఫేమస్ అన్నమాట ఈ బాయ్. ఇది చిన్నపిల్లలు పెద్దోళ్ళు ప్రతి ఒక్కరు మునగుతారు ఇక్కడ. గాయస్ ఉపవాసం తీర్చడానికి మసీద్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకొక 10 మినిట్స్ ఉంది ఉపవాసం తీర్చడానికి. ఈరోజు అయితే చాలా బాగా అనిపించింది నాకు. డైలీ అసలు కష్టంగా ఉండేది. ఇప్పుడే మసీద్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా వెళ్ళి ఉపవాసం తీర్చేసి రోజు మొత్తం ఉపవాసం ఉండి ఈవినింగ్ టైం ఇలా గంజి తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో గాయ్స్ ఇప్పుడే ఉపవాసం తీర్చుకొని నమాజ్ చదువుకొని చంద్రగిరికి అయితే వెళ్తూ ఉన్నాము. నేను, మా బావ, మా తమ్ముడు ముగ్గురం కలిసి వెళ్తున్నాము. ఏమంటే మా ఫ్రెండ్ హలీం పాయింట్ ఓపెన్ చేశాడంట. ఫస్ట్ ఉపవాసం నుంచి పిలుస్తున్నాడు, నాకు టైం దొరకలా పోయడానికి. ఇప్పుడైతే వస్తానని చెప్పాను. ఫర్ ద ఫస్ట్ టైం మన చంద్రగిరిలో వాడే అనమాట హలీం పాయింట్ ఓపెన్ చేసింది. ఇంకా అక్కడికి వెళ్ళి వీడియో కంటిన్యూ చేద్దాం. బాయ్. హలీం పాయింట్కి అడ్రస్ చూపిస్తాను చూడండి. చంద్రగిరి గర్ల్స్ కాలేజ్ అనమాట. అది ఇక్కడ కనిపిస్తా ఉంది కదా, ఇది గర్ల్స్ కాలేజు. ఈ గర్ల్స్ కాలేజ్కి పక్కనే ఉంటుంది అనమాట. పక్కనే ఇదే అనమాట హలీం పాయింట్.
50 meters ఉంటారు. ఇదే హలీం సెంటర్. ఇదే అన్నమాట మా ఊడు హలీం పాయింట్. क्या क्या हलीम मिलता? चिकन मटन. బావ ఏం తిన్నావా? చికెన్ అయితే మటన్ ఎక్కువ ఇలా ఇది కాదు. చూడండి చికెన్ మటన్ రెండు హలీం దొరుకుతాయి. మా వాడు డేర్ చేసి పెట్టినాడు అనమాట. హలీం ఫస్ట్ టైం కదరా మన చంద్రగిరిలో మా వాడు ఒకటే ఓపెన్ చేస్తుంది. అందరు ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి మా వాడు షాప్. ఇది మటన్ హలీం, ఇది చికెన్ హలీం రెండు ట్రై చేసి ఎలా ఉందో చూద్దాం. సూపర్ ఉంది. ఇప్పుడు చికెన్ హలీం ట్రై చేద్దాం. సూపర్ అదిరిపోయింది. పిల్లోడు ఇంతవరకు హలీం తినలేదంట. మనం తినిపిద్దాం. సూపర్. ఏ ట్రై కర్ సూపర్ ఉందంట హలీమా. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. హలీం ఫ్లేవర్ అయితే నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. అది చికెన్, ఇది మటన్. సో ఈరోజు టాపిక్ తెలుసు కదా, నమాజ్ అనమాట. నమాజ్ అంటే ఏందనేది నేను క్లియర్గా ఇప్పుడు చెప్పబోతున్నాను. అసలు నమాజ్ ఏంటంటే అల్లాహు తాలా మన మీద 5 పూటలు నమాజ్ అనేది ఫరజ్ చేశారు. ఫరజ్ అంటే ఖచ్చితంగా చదవాలన్నమాట. ఇప్పుడు ఆ 5 పూటలు చదివే నమాజ్లు ఏంటి, వాటి పేర్లు ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను. నమాజ్ ఇప్పుడు నేను చెప్పబోయే నమాజ్ ఏంటంటే 5 పూటలు మన మీద ఫరజ్ చేసిన నమాజ్ గురించే నేను చెప్తున్నాను. మిగతా నమాజులు కూడా ఉన్నాయి, అది అప్కమింగ్ వీడియోస్ లో మళ్ళా చెప్తాను. ఇప్పుడు జస్ట్ మన మీద ఫరజ్ చేసిన నమాజుల గురించి అయితే ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ వన్ ఫజర్ నమాజ్. ఫజర్ నమాజ్ అనేది 2 రకాతులు చదువుతాము, దీన్ని ఫజర్ నమాజ్ అనేసి అంటారు. దాని తర్వాత ఆఫ్టర్నూన్ 1 o'clock కి జోహర్ నమాజ్ అనమాట. జోహర్ నమాజ్ అనేది 4 రకాతులు చదువుతాము, దీన్ని జోహర్ నమాజ్ అంటారు. నెక్స్ట్ వచ్చి అసర్ నమాజ్. అసర్ నమాజ్ అనేది ఈవినింగ్ 4 o'clock కి చదువుతాము, ఇది కూడా 4 రకాతులు చదువుతాము, దీన్ని వచ్చి అసర్ నమాజ్ అంటారు. నెక్స్ట్ వచ్చి మగ్రిబ్ నమాజ్. మగ్రిబ్ నమాజ్ అనేది ఈవినింగ్ 6 o'clock కి చదువుతాము, ఇది 3 రకాతులు చదువుతాము, దీన్ని వచ్చి మగ్రిబ్ నమాజ్ అంటారు. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇషా నమాజ్ అనమాట. ఇషా నమాజ్ అనేది 8 o'clock కి చదువుతాము, ఇది వచ్చి సేమ్ 4 రకాతులు చదువుతాము, దీన్ని వచ్చి ఇషా నమాజ్ అనేసి అంటారు. సో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను నమాజ్ అంటే ఏంటి, వాటి పేర్లు ఏంటి, అసలు ఎప్పుడు నమాజ్ చదువుతాము, ఎన్ని రకాతులు చదువుతాం అనేసి అయితే అందరికి అర్థమైంది కదా. ఈరోజు టాపిక్ అయితే ఇదే అనమాట. ఇంకొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బై బై బటీస్.